నాని గారు ఇప్పుడు అఫీషియల్‌గా టైర్ 1 హీరో అంటే నమ్ముతారా? ఇది నేను అనడం కాదు. మొత్తం ఎంటైర్ సోషల్ మీడియా కూడా ఎగుస్తుంది. ఏమైందంటే అసలు మనం 'పారడైజ్' టీజర్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నామో అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. కానీ నిన్న ఒక 3 డేస్ బ్యాక్ 'ఆయా షేర్' ప్రోమో రిలీజ్ చేసిండు. అది రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ కొద్దిసేపు అందరూ ట్రోల్ చేసినారు. ట్రోల్ చేసిన తర్వాత ఇని వాళ్ళే ఓయమ్మో భలే ఉందిరా సాంగ్ అని చెప్పేసి వాళ్ళే రుద్ది పెట్టినారు. కానీ నిన్న రిలీజ్ అయిన తర్వాత సాంగ్ మొత్తం మారిపోయింది. అది సాంగ్ 7:30, 8 ఆ మధ్యలో రిలీజ్ అయింది. నేను యూట్యూబ్ ఓపెన్ చూస్తూ ఉంటా మామూలుగా జనరల్గా. చూస్తుంటే ఏ వీడియో కింద ఓపెన్ చేసి చూసినా ఆయా షేర్ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఆయా షేర్ సాంగ్ కోసం ఎంతమంది ఇక్కడ వచ్చినారో లైక్లు కొట్టండి, మొత్తం ఏవే కామెంట్స్. ఏ వీడియో చూసినా జిమ్ వీడియోలు చూసుకున్నావే, ఏ వీడియో చూసుకున్నా ఫిట్నెస్ వ్లాగ్స్ ఎక్కడ ఓపెన్ చేసినా మొత్తం అక్కడ ఇదే ఉంది. అప్పుడు ఏంద్రా ఈ క్రేజ్ అనుకున్నా. లాస్ట్కు సాంగ్ రిలీజ్ చేసినారు. రిలీజ్ చేసిన తర్వాత ఆ స్టెప్పులు చూస్తే మైండ్ మింగేసింది. ఒకటే బాబోయ్ ఎట్టేసినావో ఏమో కానీ నాని అన్న దండం అసలు మాత్రం. బద్ది ఇంకా బాంబులు అన్నా ఏం పడినా బతికి సర్వైవ్ అవుతాయి అని చెప్పేసి. సో ఇది నాని అన్న ప్యారడైజ్ రిలీజ్ అయితే మాత్రం కొత్త ర్యాంప్ ఉంటుంది. అసలు క్రేజ్. ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ వీళ్ళు వాళ్ళు ఏం అట్లేం లేదు. ప్రతి ఒక్క ఫ్యాన్ ప్యారడైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రతి టీఎఫ్ఐ యువత. ఎందుకంటే నాని అన్న అందరికీ చాలా ఇష్టం అన్నమాట. ఆ తర్వాత సుజీత్ గారు నాని కాంబినేషన్లో ఇంకో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అనడం కంటే అనౌన్స్మెంట్ వీడియో అనడం మంచిది అనుకుంటా. ఎందుకంటే అది యానిమేటెడ్ అనమాట. కన్ఫర్మేషన్ వీడియో ఈ సమ్మర్లో స్టార్ట్ అవుతుందంట షూటింగ్. అది కూడా నాకు తెలిసి సాహో ఇంకా పవన్ కళ్యాణ్ గారిది దేకాలిం ఓజీ ఈ యూనివర్స్కి సంబంధించింది అనుకుంటా. ఎందుకంటే మొత్తం గన్స్ బాంబ్స్ గ్యాంగ్స్టర్ వైబ్స్ వాళ్ళే చెప్పినారు అఫీషియల్. ఆడ ఉంటుంది అక్కడ టైటిల్ కింద కుక్ అని వచ్చి కుక్ క్యాన్సల్ అయిపోయి కింద గ్యాంగ్స్టర్ అని వస్తుంది. లాస్ట్కి ఆడ ఏమవుతుందంటే ఫస్ట్ లోపల ఒక కాక్రోచ్ ఉంటుంది. కాక్రోచ్ అంటే ఏంది, హిరోషిమా నాగసాకి లాంటి ప్లేసెస్లో ఆటం బాంబులు పడినా కూడా కాక్రోచ్లు బతికేస్తాయి. అంత పవర్ఫుల్ కాక్రోచ్ జీవులు అనేటివి. ఇప్పుడు దీంట్లో ఏం చేసినారంటే మన హీరోని కన్వే చేయడం ఎట్లా చేసినారంటే, హీరో వంట చెఫ్ అనమాట. చెఫ్ తర్వాత బాంబు పెట్టేసి వస్తాడు. అక్కడ ఒక డైలాగ్ వస్తుంది, ఇక్కడ అలాంటి వంట మిగలదు మనుషులు మిగలరు అంత బ్లాస్ట్ జరిగితేనే వస్తుంది డైలాగు. అప్పుడు ఏమవుతుందంటే హీరో స్లో మోషన్లో సుప్ అని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్లో ఒక బొద్దింక వచ్చి ఉంటుంది. ఆ బొద్దింకనే జోకర్ కార్డు మీద సుప్పని ఇట్లా వస్తుంది. నాని అన్న ఇట్లా సిగరెట్ ఉంటుంది, చుట్టకి మంట అంటుకుంటుంది. చుట్ట ఉఫ్ అని బీసుకుంటే బయటకు వస్తాడు. ఎమ్మడే టైటిల్ పడుతుంది బ్లడీ రోమియో అని చెప్పేసి. కాన్సెప్ట్ మాత్రం బివచ్చగా అనిపించింది, నాకు మాత్రం కొత్తగా అనిపించింది. ఎందుకంటే దీంట్లో కొంచెం సైన్స్ కొంచెం గ్యాంగ్స్టర్ వైబ్స్ మొత్తం కలిపేసినారు. ఐడియా ఎట్లా వచ్చిందో చూడదు వాళ్ళకి. సో ఈరోజు వీడియో అయితే ఇఫ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వస్తాను. బాయ్ బాయ్. జై హింద్.